హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చాందిని ఎఫ్ఎస్బి టాక్స్. ఈ వీడియో ఏంటి అంటే నేను యాక్చువల్గా హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేశాను. ఎందుకు అనుకుంటున్నారా? మీ హెయిర్ అనేది స్ట్రెంగ్తన్ గా లేకపోయినా, హెయిర్ ఫ్రిజీగా ఉన్నా, అండ్ ఆల్సో బ్రేకేజెస్ ఉన్నా, డాండ్రఫ్ ఉన్నా, హెయిర్ లెంత్ కావాలి అన్నా, గ్రోత్ కావాలి అన్నా, అండ్ హెయిర్ కలర్ అనేది మీకు చేంజ్ అవ్వాలి అన్నా ఈ ఆయిల్ అనేది మీకైతే హెల్ప్ అవుతుంది. సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఆయిల్ మేక్ చేయాలంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి కదా, అవైతే చూద్దాం. ఇది మందార పువ్వులు, వీటిని హైబిస్కస్ ఫ్లవర్స్ అని కూడా అంటారు. సో ఇవైతే తీసుకోండి. నెక్స్ట్ హైబిస్కస్ లీవ్స్, ఇవి మందార ఆకులు. వీటి వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను మీకు ఫర్దర్ గా మొత్తం అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ అయితే చూడండి. ఈ హైబిస్కస్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ ఆయిల్ మేకింగ్ లో. నెక్స్ట్ ఇదేంటి అంటే బ్రింగ్రాజ్ లీవ్స్, వీటిని గుంటకలగరాకు అని కూడా అంటారు. ఇది ఒక్కటి మన హెయిర్ కి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. సో ఇవైతే ఇలా ఉంటాయి. ఇవి ఫ్రెష్ ఆకులు కాదు, యాక్చువల్ గా ఇవైతే కొంచెం ఎండబెట్టిన తర్వాత అయితే తీసుకున్నాను నేను. ఇవి యాక్చువల్ గా విలేజెస్ లో దొరుకుతాయి. నెక్స్ట్ ఇవేంటి అంటే గోరింటాకు, హెన్నా లీవ్స్ అంటారు కదా, ఇవి హెన్నా లీవ్స్. ఇలా ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇవి హెన్నా లీవ్స్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ ఇవి లీవ్స్ అయిపోయిన తర్వాత ఇదేంటి అంటే ఫెనుగ్రీక్ సీడ్స్, మెంతులు అంటారు కదా, అవి మెంతులు కూడా తీసుకోవాలి ఈ ఆయిల్ మేకింగ్ కి. నెక్స్ట్ ఇది బ్లాక్ క్యూమిన్ సీడ్స్, అంటే నల్ల జీలకర్ర అంటారు వీటిని తెలుగులో. సో మీకు తెలుగులో ఇంగ్లీష్ లో కూడా చెప్తున్నాను వీటి యొక్క నేమ్స్. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇవి ఉసిరికాయలు. యాక్చువల్ గా ఫ్రెష్ గా లేవు, సో నేనైతే కట్ చేసి సోక్ చేసిన తర్వాత యూజ్ చేస్తున్నాను. అన్ని సీజన్స్ లో అవైలబుల్ గా ఉండవు కాబట్టి ఇలా అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది నేచురల్ అలోవెరా ఇదన్నమాట. సో యాక్చువల్ గా అలోవెరా బయట అయితే ఇలా ఉంటది, మనం కొనుక్కుంటాం కదా. ఇది నేచురల్ గా అయితే ఇలా ఉంటది, ప్లాంట్ ఇది. సో అలోవెరాని కూడా యూజ్ చేయాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనం అయితే ఈ ఆయిల్ కోసం యూజ్ చేస్తాము. అండ్ ఆల్సో ఆనియన్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఆనియన్ కూడా నేను లాస్ట్ లో అయితే వేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్కటి తీసుకొని క్లీన్ చేసుకొని అయితే మనం యూజ్ చేయాలి. ఇప్పుడు నేను ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యొక్క యూజ్ ఏంటనే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి హెన్నా లీవ్స్ కదా, వీటి వలన ఏంటి అంటే మనకి నేచురల్ గా హెయిర్ అనేది బ్రౌన్ కలర్ లో కావాలంటే మీరైతే వీటిని ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ ఆల్సో హెయిర్ టెక్స్చర్ కూడా చాలా అంటే చాలా ఇంప్రూవ్ అవుతుంది. జస్ట్ ఇలా ఆకులను అయితే తీసుకోవాలి, తీసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ మీకు ఏమైనా డాండ్రఫ్ ఉన్నా కూడా తగ్గిపోతుంది అనమాట ఈ హెన్నా లీవ్స్ వల్ల. నెక్స్ట్ ఇవి ఏంటి అంటే హైబిస్కస్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ కూడా. ఈ ఫ్లవర్స్ వల్ల అలానే ఈ హైబిస్కస్ లీవ్స్ వల్ల మనకి హెయిర్ అనేది చాలా అంటే చాలా స్మూత్ గా అవుతుంది అనమాట. హెయిర్ రూట్స్ ఉంటాయి కదా, అవి చాలా స్ట్రెంగ్తెన్ అవడానికి ఇవైతే హెల్ప్ అవుతాయి. ఈ ఫ్లవర్స్ అనేవి మీ దగ్గర ఫ్రెష్ గా లేకపోయినా, మీ దగ్గర ఓల్డ్ గా ఉండి పౌడర్ ఉన్నా కూడా మీరైతే యూజ్ చేసుకోవచ్చు ఈ ఆయిల్ మేకింగ్ లో. ఇవైతే విటమిన్ సి, అమినో ఆసిడ్స్ అనేవి ఉండడం వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. నెక్స్ట్ ఈ హెయిర్ ఆయిల్ కి కింగ్ ఏదైనా ఉంది అంటే ఇదే. ఇవి యాక్చువల్ గా బ్రింగ్రాజ్ లీవ్స్ అని అంటారు, తెలుగులో గుంటకలగరాకు అని అంటారు. విలేజెస్ లో అయితే చాలా అంటే చాలా దొరుకుతాయి. మాక్సిమం ఎవరికి తెలియకపోవచ్చు, బట్ ఇవి పిచ్చి మొక్కలు ఎలా ఉంటాయో సో అలా ఉంటాయి అన్నమాట. వీటికి ఇంకా వైట్ కలర్ లో చిన్న ఫ్లవర్స్ కూడా ఉంటాయి, నేను మీకు ఎప్పుడైనా చూపిస్తాను. వీటి వలన చాలా అంటే చాలా యూజ్ అవుతుంది హెయిర్ కి. నెక్స్ట్ ఇవి ఏంటి అంటే ఉసిరికాయలు. ఉసిరికాయలు అన్ని సీజన్స్ లో ఉండవు కదా, అందుకని నేనైతే కొన్ని తీసుకొని వాటిని కట్ చేసేసి ఎండలో ఎండ పెట్టేస్తే ఇవి ఏమవుతాయి, ఇలా డ్రై అయిపోతాయి. దెన్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటర్ లో ఇలా సోక్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది అలోవెరా. అలోవెరా వల్ల యూజ్ ఏంటి అంటే మీకు డాండ్రఫ్ ఏమైనా ఉంటే పోతుంది, జస్ట్ ఇలా పీల్ చేసుకొని అయితే యూజ్ చేయండి మీరు. ఇంకా దీనిలో మెయిన్ యూజ్ ఏంటి అంటే మనం హెయిర్ అనేది యూవీ రేస్ నుంచి లేదంటే ఎండ వలన కూడా మన హెయిర్ బ్రేకేజ్ అవుతుంది కదా. సో అండ్ ఆల్సో మాయిశ్చరైజర్ కూడా ఉండదు హెయిర్ ఎండ్ లోకి మనం పెట్టినప్పుడు. ఈ అలోవెరా యూజ్ చేస్తే హెయిర్ అనేది యూవీ రేస్ నుంచి కాపాడుతుంది అండ్ ఆల్సో మాయిశ్చర్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అలోవెరా జెల్ అనేది హెయిర్ కే కాదు ఫేస్ కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. బట్ మనం హెయిర్ ఆయిల్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి హెయిర్ కి అయితే మాయిశ్చరైజర్ ని అలానే యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో దీనిలో డాండ్రఫ్ ఏమైనా ఉంటే మన స్కాల్ప్ పైన ఇది యూజ్ చేస్తే పోతుంది.
హెయిర్ కి ఈ ఆయిల్ అప్లై చేసుకుంటే మాత్రం హెయిర్ అనేది చాలా గ్రోత్ అనేది వస్తది. అండ్ ఆల్సో హెయిర్ అనేది చాలా షైనీగా అనిపిస్తది. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా నేచురల్ ఇంగ్రీడియంట్సే. ఇవన్నీ కూడా మనకి నార్మల్ గా దొరుకుతాయి కాబట్టి వీటినైతే మీరు యూజ్ చేయండి. ఇలా అయితే పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకొని జస్ట్ ఇలా అలోవెరా ఉంటది కదా, అది ఆ జెల్ అయితే మనం యూజ్ చేసుకోవడానికి పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఇలా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. అండ్ ఆల్సో ఒకవేళ మీకు బ్రేకేజెస్, హెయిర్ బ్రేకేజెస్ ఏమైనా ఉన్నా గానీ అలోవెరా అనేది మనకి ప్రొటెక్ట్ చేస్తుంది యూవీ రేస్ నుంచి, ఎండ నుంచి. నెక్స్ట్ ఇంకా ఫెనుగ్రిక్ సీడ్స్ వలన హై ప్రోటీన్ న్యూట్రియన్స్ అనేవి మన హెయిర్ కి స్ట్రెంథెన్ చేస్తాయి. మీకు ఆల్రెడీ చూపించాను కదా బ్లాక్ క్యూమిన్ సీడ్స్, ఇవి కూడా హెయిర్ కి కొంచెం స్కాల్ప్ పైన ఏమైనా ఇచ్చినెస్ ఏమైనా ఉన్నా పోయేలాగా అయితే చేస్తాయి. అండ్ హెయిర్ ఫాలికల్స్ ని కూడా స్ట్రెంథెన్ చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ నేను యూజ్ చేస్తున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మొత్తం అన్ని న్యాచురలీ కాబట్టి మన హెయిర్ కి అయితే ఏం డ్యామేజ్ ఉండదు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఆనియన్స్ ని కూడా యూజ్ చేస్తే చాలా బెటర్. నెక్స్ట్ దీనికోసం మనకి హెయిర్ ఆయిల్ అయితే కావాలి. నేనైతే కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. ఇలా కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. ఇది 3 kgs ఆయిల్. సో మనం మొత్తం ప్రాసెస్ అయ్యేసరికి నాకు తెలిసింది 2.5 అయితే వచ్చింది. హాఫ్ అయితే ఎవాపరేట్ అయిపోయింది ఆయిల్. ఇవి ఏం చేస్తాము అంటే మొత్తం ఈ ఆయిల్ అంతా కూడా ఒక పాన్ లోకి వేసుకున్న తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ చూపించాను కదా, సో వాటిని అయితే మీరు డైరెక్ట్ గా వేసుకుంటే డైరెక్ట్ గా అయినా మనం ఇలా చేసుకోవచ్చు. లేదంటే వీటిని పేస్ట్ చేసుకొని అయితే ఇందులోకి మనం మరిగిస్తాము. యాక్చువల్ గా నేను ప్రీవియస్ గా చేసే ఆయిల్ అయితే మరిగించడానికి ఇలా పేస్ట్ చేసి అయితే వేసాను. బట్ దిస్ టైమ్ అయితే డైరెక్ట్ గా ఇలా లీవ్స్ అయితే వేసేస్తున్నాను. అండ్ ఆల్సో ఎలా ఉండేవి అలానే జస్ట్ అలా అయితే వేస్తున్నాను. కాబట్టి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ కూడా మనకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. బ్రింగ్రాజ్ అండ్ అలోవెరా జెల్, హెన్నా లీవ్స్ అండ్ బ్లాక్ క్యూమిన్ సీడ్స్, ఫెనిగ్రిక్ సీడ్స్, మందార పువ్వులు, ఆకులు అండ్ అన్ని కూడా మనకైతే హెయిర్ గ్రోత్ కి స్ట్రెంథెన్ చేయడానికి, ఒకవేళ మీకు డాండ్రఫ్ ఉంటే అది పోవడానికి, అండ్ ఆల్సో హెయిర్ టెక్స్చర్ ని బాగా చూపించడానికి. చాలా మందికి డ్రై హెయిర్ అయితే ఉంటది కదా, సో డ్రై హెయిర్ చాలా మందికి అంటే కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకు కూడా డ్రై హెయిర్ ఎక్కువగా ఉంటది. అసలు ఎంత ఫ్రిజీగా ఉంటది అంటే చెప్పుకోలేము, అంత ఫ్రిజీగా ఉంటది కర్లీ హెయిర్ అయితే. నార్మల్ గా సిల్కీ హెయిర్ అయితే ఇంకొంచెం సిల్కీగా అవుతది. అండ్ మీకు వైట్ హెయిర్ ఉన్నా, గ్రే హెయిర్ ఉన్నా గానీ అదంతా కొంచెం తగ్గుతుంది అనమాట. ఈ ఆయిల్ వలన సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం ఉండవు. ఎందుకంటే ఇవి మనం నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో చేసి మనకి మనంగా చేసుకొని యూజ్ చేస్తున్నాం కాబట్టి వీటి వలన అయితే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అస్సలకే ఉండవు. సో మీరైతే ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ ఆయిల్ ఇలా వేసుకున్న తర్వాత ఆల్ ఇంగ్రీడియంట్స్ కూడా ఇందులో అయితే మనం వేసేయాలి. వేసి మనం మరిగించుకోవాలి. ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకొని మనం దీన్ని మరిగించుకోవాలి. ఇదైతే మరిగించుకున్న తర్వాత మంచి స్మెల్ వస్తుంది. చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ చూస్తుంటేనే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో ప్యూర్ కోకోనట్ ఆయిల్, డైరెక్ట్ గా మనకి కోకోనట్ ఆయిల్స్ అమ్ముతారు కదా బయట, కాకుండా గానుగ నూనె అంటారు కదా, సో అక్కడికి వెళ్ళి అయితే నేను ఈ కోకోనట్ ఆయిల్ అయితే బై చేశాను. రా కోకోనట్ ఆయిల్ మన కళ్ళ ముందే చేస్తారనమాట. సో అది రా కోకోనట్ ఆయిల్ ప్యూర్ గా అయితే ఉంటది. అది తీసుకొని జస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ దానిలో యాడ్ చేసిన తర్వాత ఇలా అయితే మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్నప్పుడు ఏంటి అంటే ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఇలా ఎక్కువ మరుగుతుంది అనమాట. అండ్ సౌండ్ కూడా ఎక్కువగా వస్తుంది. మీకు ఎందుకు ఇలా చెప్తున్నానంటే చాలా మందికి తెలియదు కదా వంటలు అవి. సో ఇలా చేసుకునేటప్పుడు ఈ గుర్తులు పెట్టుకుంటే మనకి తెలుస్తుంది. సో ఇలా ఎక్కువగా మరుగుతుంది అనమాట. అండ్ సౌండ్ కూడా ఎక్కువగా వస్తుంది. ఇది కంప్లీట్ అయిపోయింది అని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ బొడుగులు వస్తున్నాయి కదా, ఇవైతే కంప్లీట్ గా తగ్గిపోతాయి అండ్ సౌండ్ కూడా కంప్లీట్ గా తగ్గిపోతుంది. సో అట్లాంటప్పుడు అయితే మనకి తెలిసిపోతుంది ఓకే ఇంకా స్టవ్ ఆఫ్ చేయొచ్చు, ఫ్లేమ్ ఆఫ్ చేయొచ్చు అని. సో ఇలా
వేసిన తర్వాత మనం ఒక 5 minutes కి 7 minutes కి అయితే ఇలా కలుపుకోవాలి. ఎందుకు అంటే ఇవి కిందకి వెళ్ళిపోయి అడుగు అనేది కొంచెం మాడిపోతుంది అనమాట. సో అలా ఉండకుండా ఉండడానికి మనం ఇలా కలుపుకోవాలి. అండ్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసి మరిగించామో వీటిలో ఉన్నది మొత్తం కూడా రసం అంతా కూడా ఆయిల్ లోకి అయితే మెల్ట్ అయిపోతుంది, దిగిపోతుంది. సో ఆయిల్ కలర్ అనేది కూడా చాలా చేంజ్ అయిపోతుంది. అండ్ మీరు మరిగించినప్పుడు కూడా మీకు స్మెల్ అనేది తెలుస్తుంది. ఎంత బాగుంటది అంటే స్మెల్ మనం చెప్పలేము, చాలా అంటే చాలా బాగుంటది. సో కలర్ అనేది ఇలా చేంజ్ అవుతూ ఉంటది. ఈ ప్రాసెస్ ఐ మీన్ ఫ్లేమ్ ఆన్ చేసి అండ్ ఆఫ్ చేసేయడానికి ఈ ఆయిల్ ప్రిపేర్ అవ్వడానికి నాకైతే 30 minutes పట్టింది. ఇది 3 kgs అనమాట ఆయిల్. సో 3 kgs ఆయిల్ అండ్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసిన తర్వాత నాకైతే ఒక 25 minutes అయినా పట్టింది. సో ఇలా మన ఎవ్రీ 10 minutes కి అయితే కొంచెం ఇలా కలుపుకోవాలి. మనకి ఆయిల్ అనేది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా కలుపుకుంటూ ఉంటే మాత్రం దానిలో ఉన్న రసం అయితే దిగుతుంది అనమాట ఆయిల్ లోకి. దెన్ మనం హెయిర్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. దీని వలన చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయని మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మీరు ఒకవేళ పేస్ట్ చేసుకున్నా బాగుంటది. యాక్చువల్ గా ఇలా చేసుకునే కంటే పేస్ట్ మీరు డైరెక్ట్ గా మిక్సీలో చేసేసుకుంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా పేస్ట్ చేసేసుకుంటే ఆ ఆయిల్ అనేది ఈజీగా అయిపోతుంది అనమాట. జస్ట్ 15 to 20 minutes లో అయిపోతుంది. ఇదైతే కొంచెం ఎక్కువగా టైం పట్టింది. ఒక 25 minutes 30 minutes అయితే పట్టింది నాకు. సో చూసారా ఇక్కడైతే అస్సలు బొడుగులు అవి రావట్లేదు అండ్ ఆయిల్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇలా వచ్చిన తర్వాత మనం ఓవర్ నైట్ అయితే దీన్ని ఉంచుకోవాలి, సోక్ చేసుకోవాలి, ఇలానే ఉంచాలి. ఉంచిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తాం కదా. సో ఓవర్ నైట్ అయితే దీన్ని ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత కలర్ అయితే కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. గ్రీన్ కలర్ లోకి అయితే వచ్చేస్తుంది. ఆయిల్ మీకు చూపిస్తాను లాస్ట్ లో. సో మీరైతే చూడండి. కొంచెం అయితే మాడిపోయింది అని అనిపిస్తుంది, బట్ అదేం కాదు, అలానే ఉంటది అనమాట. ఆయిల్ అనేది మన హెయిర్ కి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. నేచురల్ ఆయిల్స్ అనేవి ఈ మధ్య చాలా ఎక్కువగా కూడా హెయిర్ కి చాలా ఎక్కువగా కూడా యూజ్ అవుతున్నాయి. అండ్ బ్రింగ్రాజ్ ఆయిల్ అలా అని చెప్పి బయట మార్కెట్స్ లో కూడా అమ్ముతున్నారు కదా. ఇలా అయితే మీరు చేసుకోండి, చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. మన హెయిర్ అనేది చాలా స్మూత్ గా అయితే ఉంటది. సో గైస్ ఈ ఆయిల్ ని ఎలా మేక్ చేయాలి అని చెప్పి మీకు ఒక ఐడియా అయితే వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇలా చేసిన తర్వాత మీరు గ్లాస్ జార్ లోకి లేదంటే ఏదైనా బాటిల్ లోకి స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఆయిల్ చూసారు కదా ఎంత బాగుందో. సో ఇలా అయితే బాగుంటది అనమాట ఆయిల్. నెక్స్ట్ మనం దీన్ని డైరెక్ట్ గా హెయిర్ కి అప్లై చేసుకోవడమే. మీ హెయిర్ అనేది స్ట్రెంథన్ గా లేకపోయినా, ఒకవేళ ఫ్రిజీనెస్ ఉన్నా, గ్రే హెయిర్ ఉన్నా, మాయిశ్చరైజింగ్ గా లేకపోయినా, హెయిర్ గ్రోత్ కావాలి అన్నా ఈ ఆయిల్ అయితే మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ బ్రేకేజెస్ కూడా తగ్గిపోతాయి. స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి కదా హెయిర్ కి, అవి కూడా తగ్గిపోతాయి అన్నమాట. సో ఈ హెయిర్ ఆయిల్ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేనైతే క్లియర్ చేస్తాను. మార్కెట్ లో దొరికే ఆయిల్ కంటే ఈ ఆయిల్ అనేది మన హెయిర్ కి చాలా అంటే చాలా ప్లస్ అన్నమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీలాగనే ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి తెలుస్తుంది. సో వీడియో అనేది లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.